హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఈ అప్డేట్ వచ్చేసి పూర్తిగా మనకు స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకున్నారో స్పోర్ట్స్ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా వచ్చేసి మనకు 502 క్యాండిడేట్స్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుందండి. ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ని ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్ వచ్చేసి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది కదా, దానికి సంబంధించినటువంటి పోస్టెస్ ఇన్ ఫాలోయింగ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించి యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 74 అంటే యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే జీవోస్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఫామ్ 1 సంబంధించినటువంటి ఫామ్ని అయితే ఫిలప్ అయితే చేసి దానికి సంబంధించి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ క్లెయిమ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ hence the 502 candidates are informed to upload their sports certificate along with ఫామ్ 1 సంబంధించి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో లేదా అంటే వీరు ఆల్రెడీ క్లెయిమ్ చేసి ఉన్నారండి ఈ 502 మెంబర్స్ వచ్చేసి. ఇక్కడ వీరు ఏం చేయాలంటే మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అలాగే మీ యొక్క ఫామ్ 1కి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది, దానికి సంబంధించి ఫర్ రిప్రజెంటింగ్ ద ఇండియా ఈజ్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లేదా మల్టీనేషనల్ కాంపిటీషన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మనకు నేషనల్ ఫెడరల్ అండ్ నేషనల్ అసోసియేషన్ యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 74 అంటే యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం కల్చరల్ స్పోర్ట్కి సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. మీరు ఆ సర్టిఫికేట్స్ ఎలా సబ్మిట్ చేయాలంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకు 29/4/2025 నుంచి 10/5/2025 వరకు అప్ టు 5 PM వరకు అయితే మీరు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ద డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ అప్లైడ్ ఫర్ ది ఫామ్ 1కి సంబంధించి అండ్ ద రిలవెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద లోయర్ లెవెల్ పార్టిసిపేషన్ అండ్ మెరిట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ త్రూ ది ఆన్లైన్ ఇన్ ద అబోవ్ పీరియడ్ కుడ్ బి వెరిఫైడ్ అండ్ ప్రాసెస్ యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 74 ప్రకారం మీరు ఖచ్చితంగా ఒకవేళ స్పోర్ట్స్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫామ్ 1 సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి క్లియర్ కట్గా. ఈ ఫామ్ 1 సంబంధించి ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో కూడా చెప్తాను. అండ్ నో టైమ్ కుడ్ బి గివెన్ ఇన్ ద క్యాండిడేట్స్ అండి, ఇలాంటి టైం అనేది ఇవ్వడానికైతే అంత ఆసక్తి అయితే చూపలేదు టీజీపీఎస్సీ. మనకు ఇప్పటివరకు అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10/5/2025 అప్ టు 5 PM వరకే ఉంటుందండి. సో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో రిజర్వేషన్ సంబంధించి వారైతే ఖచ్చితంగా ఈ ఫామ్ 1 సంబంధించి ఫిలప్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్స్ వచ్చేసి. అండ్ ద మాన్యువల్ రిప్రజెంటేషన్స్ కుడ్ నాట్ బి కన్సిడర్ అండి. ఎవరైతే మాన్యువల్గా చేస్తారో ఖచ్చితంగా మాన్యువల్గా అయితే ఉండదండి, ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 502 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 502 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్కి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద మన తెలంగాణ కొలువులు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 502 అండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు టీజీపీఎస్సీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వితిన్ 1 minute మీకు అప్డేట్ అందించే ప్రయత్నాలు అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే